గురువు గారికి అందరికీ హరి ఓం సాయిరామ్. జగత్కి గురువు అయిన కృష్ణ పరమాత్మకి నా హృదయపూర్వక ప్రణామాలు, సాష్టాంగ ప్రణామాలు. అయితే ఈరోజు మనం సత్సంగంకి వచ్చాం. సత్సంగం ఇందాకే అన్నారు. ఎందుకు ఈ సత్సంగం కావాలి? ఇంత కష్టపడి ఇన్ని అరేంజ్మెంట్స్ చేయవలసి వస్తున్నది గాయత్రమ్మ గారికి. అలాగే దూరం దూరం నుంచి అందరూ వచ్చారు. మీరు ఎందుకు ఈ అవసరం? ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హాయిగా టీవీ చూస్తూ కాఫీ తాగుతూ టైం స్పెండ్ చేయొచ్చు కదా. అంటే సత్సంగం ఒక విలువ ఉంది కదా, ఉందా లేదా? అయితే ఇదే అన్నమాట భజగోవిందంలో చెప్పబడింది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. చూసారా, సత్సంగం ఎందుకు రావాలంటే ఇక్కడ వచ్చిన తర్వాత నిస్సంగత్వం వస్తుంది, సంగరహిత్యం. దాంతో నిర్మోహత్వం వస్తుంది, మోహం అనేది పోతుంది. మోహం పోతే ఇంకేం మిగులుతుంది? నిశ్చలతత్వం, అది శాంత స్థితి. అదే కదా ముక్తి. అంటే దీనివల్ల ఎంత లాభం ఉందో చూసుకోండి. ఇది మెట్టు, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఒకటే రోజు వస్తుందని కాదు, కానీ ఈ నశ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చిన్న పాపని తీసుకొని వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్ మదర్. ఈ ఏజ్ నుంచే మనం వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళకి అర్థం అవ్వదు, కానీ స్టిక్అప్ అయి కూర్చుంటారు. ఒక గంట 2 గంటలు కూర్చోని నేర్పిస్తే చాలు. గ్రాడ్యువల్లీ వాళ్ళకి కూడా ఒక నిశ వస్తుంది. అయితే దీని గురించి బాబా గారు ప్రతి శ్లోకం భజగోవిందం చెప్పిన తర్వాత ఒక కథ చెప్పారు. ఆ కథ మీకు చెప్తాను, సత్సంగం వల్ల ఏమి లాభం అని. బెంగాల్లో చైతన్య మహాప్రభు ఆయన రోడ్ల మీద నగర సంకీర్తన చేసుకుంటూ భక్తులతో వెళ్తున్నారు. డైలీ వెళ్ళేవారు ఆయన. చాలామంది భక్తులు వెళ్ళేవారు ఆయన వెనకాతల. అలా వెళ్తుండగా ఒక దొంగ, అమ్మో చాలా బాగుంది, నాకు పిక్ పాకెటింగ్ మంచి అవకాశం దొరికింది, నేను కూడా వీళ్ళతో జాయిన్ అయిపోతాను అని ఆ నగర సంకీర్తనలో జాయిన్ అవుతూ హరి బోలో హరి బోలో హరి బోలో వైరే అంటూ జాయిన్ అయిపోయాడు. అలా అంటూ అంటూ పిక్ పాకెటింగ్ మర్చిపోయాడు, అందులోనే మగ్నం అయిపోయాడు. ఆ నగర సంకీర్తనలో మగ్నం అయిపోయి వెళ్ళిపోయాడు. లాస్ట్లో ఒక మందిరం దగ్గర ఆగిపోయారు. అందరూ ఆగారు, కూర్చుండిపోయారు. కూర్చుని పోతే అక్కడ సత్సంగం, చైతన్య మహాప్రభు భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. అంతా అయిన తర్వాత అంతమంది వెళ్ళి పాద నమస్కారం తీసుకున్నారు. ఈ దొంగ కూడా వెళ్ళాడు. ఆయన ఒక్కొక్కడికి ఏదో మంత్రం ఉపదేశం ఏదో ఇచ్చారు. లాస్ట్ ఈ దొంగ కూడా వెళ్ళాడు. స్వామీజీ నాకు కూడా ఏదో ఉపదేశం ఇచ్చండి, ముందు నీ వృత్తి సంగతి నువ్వేంటి, నీ చరిత్ర సంగతి చెప్పు అంటే, నేను ఒక దొంగని, నన్ను దొంగరాముడు అంటారు, నేను ఒక దొంగని, అదే నా వృత్తి అంటే, మరి నాకేమిటి గురుదక్షిణ ఇస్తావు నీకు మంత్రోపదేశం ఇస్తే అంటే, నేను ఎంత దొంగతనం చేస్తానో ఏ రోజు దాంట్లో కొంత భాగం మీకు ఇచ్చేస్తానన్నాడు. సరే, నాకు కావాల్సింది ధనధాన్యాలు కాదు, నేను దొంగతనం మానేస్తాను అని మాట ఇయ్యి. అమ్మ స్వామి అది కాని పని, అది నా వృత్తి, నేను మానలేను, ఎలా మానుతాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు, సరే అయితే మంత్రోపదేశం ఇస్తాను, ఒక్క షరతు. చెప్పండి, ఎన్ని షరతులైనా సరే. అప్పుడు నువ్వు ఏ ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్తావో అక్కడ ఆ డ్రెస్ ఉంటుంది కదా, కబోర్డు అల్మారీ, ఎక్కడైతే నగలు డబ్బులు పెడతారో అక్కడ కూర్చొని 1008 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం చెప్పమంటారు. అది చెప్పిన తర్వాత లాకర్ ఓపెన్ చేయి, దొంగతనం చేయి, పర్మిషన్ ఇస్తున్నాను. సరే చాలా బాగుంది అని అక్కడ ఒక ఇంకా నెక్స్ట్ డే ఈయన ప్రవచనం ఉంటుంది. అందరూ ప్రవచనం కలిపారు. అమ్మో ఇది మంచి ఛాన్స్ దొరికింది, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రవచనం సత్సంగం కలిపారు, నేను ఇంకా
హాయిగా వెళ్ళి దొంగతనం చేయొచ్చు అని ఒక ఇంటికి వెళ్తాడు దొంగతనం చేయడానికి. అక్కడ వెళ్ళి సరిగ్గా లోక దగ్గర కూర్చుంటాడు. కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అని మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికి నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరూ విని వస్తారు. అలా 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 కొంతమంది అక్కడ హాల్లో వచ్చేస్తారు విని. ఆ 1008 సార్లు పూర్తయ్యేలోగా జనం అంతా నిండిపోతారు ఇలాగ హాల్లో. వాళ్ళు కూడా ఆ దొంగతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ తర్వాత ఆ కళ్ళు తెరిచేసరికి వాళ్ళందరూ స్వామీజీ అని అందరూ వచ్చి ఆ దొంగ కాళ్ళకి పాద నమస్కారం తీసుకుంటారు. ఎంత బాగుంది, అబ్బా చైతన్య మహాప్రభు శిష్యుడు వచ్చాడు మా ఇంటికి, మా ఇల్లు పావనం అయిపోయింది, అబ్బా మీరు వచ్చారు, మా ఇల్లు పావనం అయిపోయింది అని అందరూ అంటే ఆయన అంటాడనమాట, నేను చైతన్య మహాప్రభు శిష్యుడి కాను, నేను ఒక దొంగని, ఇక్కడ దొంగతనానికి వచ్చాను అని. కానీ మీ అందరినీ చూసి మీ అందరి ప్రేమ భక్తి అని చూసి నాలో మార్పు వచ్చేసింది, నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. ఈ రోజు నుంచి ఇంక నేను దొంగతనం చేయను, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. లేదు స్వామీజీ, మా ఆయన ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి అని జబర్దస్తి ఉంచి ఆతిథ్యం భోజనం అది పెట్టి పాద నమస్కారం తీసుకొని అప్పుడు ఆయన్ని అక్కడి నుంచి వెళ్తే ఆయన వెంటనే వెళ్ళిపోయి చైతన్య మహాప్రభు శిష్యుడిగా అయ్యాడు. అంటే ఒకటి సత్సంగంలో నా లాభం మీకు చెప్తున్నాను. ఆయన జాయిన్ అయిపోయాడు, అక్కడే కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఆయన ఎప్పుడైతే నగర సంఖ్యను జాయిన్ అయ్యాడో. ఆ తర్వాత మహానుభావులు ఎవరైతే ఉంటారో, జ్ఞానులు గురువులు, తర్వాత మహానుభావులు ఎవరు ఉంటారో వాళ్ళ సంపర్కంలో వాళ్ళ సాంగత్యంలో వస్తే కూడా మారిపోతారు. ఇలాగే సత్సంగంలో ఉంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో కొంతమంది నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు వచ్చినా సరే పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి వెళ్తుంది. ఈ విధంగా చాలామందికి ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ వస్తుందన్నమాట. అందుకు ఈ సత్సంగం అనేది చాలా ముఖ్యం. ఇది ఒకటి. అయితే ఈ సత్సంగం సడన్గా ఎవరైనా వెళ్ళమంటే వెళ్ళగలరా? ఎప్పటి వరకు వాళ్ళకి అలవాటు ఉండదు. చిన్నప్పుడంతా ఆటలు పాటలు సాంసారిక దీంట్లో ములుగుంటారు. వాళ్ళు వెళ్ళగలరా ఎవరైనా? లేదు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చిన్నప్పుడంతా ఆటలు పాటలతో వ్యర్థం చేస్తాం టైము. యమనం వచ్చేసరికి మ్యూచువల్ హస్బెండ్ వైఫ్ ఇవి అవి ఆకర్షణ తర్వాత ఉంటుంది, అట్రాక్షన్. వృద్ధాప్యం వచ్చేసరికి చింత, పిల్లలేని చింత, మనలేని చింత. ఆ చింత లేకపోతే ముడుకు నొప్పులు, నడువు నొప్పులు, వీపు నొప్పులు, కళ్ళు చెవులు, ఏదో ఒక చింత. ఇంకా బ్రహ్మని తలుచుకునేది ఎప్పుడు చెప్పండి? తలుచుకోవడానికి టైం ఉంటుందా? అప్పుడు టైం ఉన్నా ఈ శరీరం సహకరించదు, ఆదులు వ్యాధులు వస్తాయి. ఇప్పుడు మాకు లేవని కాదు, చిన్నప్పటి నుంచి ఆ రూట్లో ఉంటే అవి మర్చిపోతాం. ఇది ఒక నష వచ్చేస్తుంది. ఒక డ్రంకర్కి కూడా ఈ నష ఉండదు, స్మోకర్ కూడా ఈ నష ఉండదు. ఎవరికైతే సత్సంగం నష ఉంటుందో వాళ్ళకి ఎన్ని జబ్బులు ఉన్నా సరే ముందు ఈ నష పూర్తి చేసుకోవాలి. అదనమాట. అందుకు చిన్నప్పటి నుంచే బాబా గారు అన్నారు, చిన్నప్పటి నుంచే వాళ్ళకి సత్సంగం అనేది అలవాటు చేయాలి. అందుకే బాల వికాస్ అనేది మేము పెడతాం. బాల వికాస్ అంటే పిల్లలకి మోరల్ క్లాసెస్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెడతాం. నెమ్మదిగా శ్లోకాలని, కథలని, త్రూ స్టోరీస్ ఓన్లీ విల్ ట్రై టు మోల్డ్ దెమ్. చిన్న చిన్న కథలు చెప్తుంటే వాళ్ళలో మార్పు వస్తుంది. అలా 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 ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి నష వచ్చేస్తుంది సత్సంగంకి. అప్పుడు వాళ్ళకి బరువు అనిపించదు. ఎక్కడ సత్సంగం అంటే పరిగెడతారు. ఏమున్నా సరే, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, శారీరక ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పరిగెడతారు. అదన్నమాట. అందుకే ఇప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు అని గీతలో చెప్పబడింది. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగరీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందతేవా నందతి నందతి నందతేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మురళే. అయితే ఈ విధంగా యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఏకాంతంలో ఒక్కడున్నా, 10 మంది మధ్యనున్నా, ఎంతమంది మధ్యనున్నా, ఎక్కడ ఉన్నా సరే, ఎప్పుడైతే ఆ బ్రహ్మలోనే మనం ఉంటామో, ఎప్పుడైతే ఆ భగవంతుడు గాయత్రి గారిని చూడండి ఎలా ఉంటారో ఆవిడ, ఎప్పుడైతే మనం ఆ భగవంతుడిలోనే లీనమై ఉంటామో అప్పుడు ఆ ఆనందం కన్నా మించిన ఆనందం ఏమైనా ఉందా? సాంసారిక ఆనందం ఏమైనా ఉందా? అన్నీ దాని ముందు వేస్ట్. అంత ఆనందం ఎప్పుడు అందులోనే ఉండాలి, రమణిస్తూ ఉండాలి ఆ భగవంతుడిలోనే. ఎక్కడ అందుకే అంటారు హెడ్ షుడ్ బి ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్ షుడ్ బి ఇన్ ద సొసైటీ. అన్ని పనులు చేసుకోండి, భర్త పిల్లలు పనులు చేయొద్దని కాదు, ఏ పని చేస్తున్నా సరే మనం మాత్రం ఎప్పుడు మన మనసులో ఆ బ్రహ్మ ఉంటూనే ఉండాలి, భగవంతుడు ఉంటూనే ఉండాలి. అది ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు బాలస్థావ క్రీడాశక్త దానికి ఒక చిన్న కథ చెప్పారు బాబా గారు. ఒక బాబా స్టూడెంట్ అన్నమాట, ఆయన వెళ్తాడు, ఒక 20 years అబ్బాయి బాబా దగ్గర వెళ్ళి, స్వామి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని నన్ను దీవించండి, నువ్వు కష్టపడితే తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తావు బంగారు అన్నాడు. ఫస్ట్ క్లాస్ వస్తాడు. ఆ తర్వాత స్వామి మంచి ఉద్యోగం కావాలని వెళ్తాడు. ఓకే మంచి చదువు బాగుంది కాబట్టి మంచి ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఉద్యోగం అయింది. స్వామి నా దగ్గర టైపిస్ట్ పనిచేస్తుంది, ఆమెతో పెళ్లి చేసుకోవాలండి, నీ తల్లిదండ్రి పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుని ఆయన అన్నాడు. తల్లిదండ్రితో ఎలాగైనా కింద మీద పడి వాళ్ళని మనాయించి పెళ్లి చేసుకుంటాడు. కొడుకు పుడతాడు. స్వామి నాకు పిల్లలు కావాలి. సరే కొడుకు పుడతాడు. ఇవన్నీ అయ్యేసరికి 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత స్వామి దగ్గర వెళ్తాడు. ఒకరోజు వచ్చి, స్వామి నేను విసిగిపోయాను, ఈ కోరికలతో విసిగిపోయాను, మీ ఆశ్రమంలో ఉంటాను, నాకు పర్మిషన్. అప్పుడు అక్కడే వెళ్తాడు. ఇంకా భార్య పిల్లలు కోరికలతో విసిగిపోయాడు. అంటే ఈ కోరికలు కోరుతూ 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 కూడా ఒక సమయం ఎలాగొస్తుందంటే మనం విసిగిపోతాం. అందుకే బాబా సీలింగ్ ఆన్ డిజైర్స్, కోరిక మీద అదుపు పెట్టుకో, అదుపు. ఎంత కావాలో అంతే కోరాలి కానీ గొంతమ్మ కోరికలు కోరకూడదు. ఈ విధంగా ఏంటంటే నెమ్మదిగా స్వామి నాకు ఇంకేం వద్దు నీ దగ్గరే కానీ ఈ బాబా గారు అదే చెప్తారు, కోరడంలో పొరపాటు లేదు, ఏది కోరాలి ఏది కోరకూడదు, ఎంతవరకు మనం కోరాలి అని చెప్తారన్నమాట. అదే కోరికల గురించి నెమ్మదిగా ఒకటి పాయింట్ మీకు చెప్తున్నాను, షార్ట్లో చాలా షార్ట్లో చెప్తున్నాను, టైం ఎక్కువ తీసుకోకుండా. అయితే యోగరతోవా భోగరతోవా భగవద్గీత కించిత గీత, భగవద్గీత కించిత గీత, గంగా జలలవా కణికా పీత, భగవద్గీత కించిత గీత, గంగా జలలవా కణికా పీత, కసిదపియేన మురారి, కసిదపియేన మురారి సమర్థ, కసిదపియేన మురారి సమర్థ, క్రియతే తస్య యమేన న చర్చా, క్రియతే తస్య యమేన న చర్చా, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు ఇందాకే చెప్పారు భగవద్గీత 108 సార్లు చదవడం కాదు. నిజంగానే స్వామి చెప్పిన కథలు కూడా నేను భగవద్గీత 700 శ్లోకాలు చదివేసామని కాదు, ఒక్క శ్లోకం చదివినా చాలు దాన్ని అర్థం చేసుకొని మననం చేసి ఆచరణలో పెట్టడం అనేది చాలా గొప్పతనం. ఎప్పటి వరకు మనం ఆచరణలో పెట్టమో అప్పటి వరకు ఎన్నిసార్లు చదివినా అది వేస్ట్. దానికి మీకు లివింగ్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. నేను కొత్తలో భగవద్గీత మా ఇంట్లోనే పెట్టించాను, మన గురువుగారే వచ్చేవారు భగవద్గీత చెప్పడానికి. ఆ తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను.
యూస్కి వెళ్ళి అప్పటి వరకు నాకు భగవద్గీత అసలు ఏమి బుర్రకు ఎక్కేది కాదు, చెప్పేవారు నాకు నిద్ర వస్తూ ఉండేది. యూస్కి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద బుక్ సాధకులు బుక్ ఇచ్చారు, ఇచ్చి అమ్మ అక్కడ మీకు టైం దొరుకుతుంది కదా చదవండి అని. ఎన్నిసార్లు చదివాను ఆ భగవద్గీత నేను, ఒక్కసారి కాదు. ఒక్కొక్క పేజ్ కూడా విడిపోయింది, ఒక్కొక్క పేజ్ కూడా అన్నిసార్లు చదివాను. కానీ మైండ్లో ఏమి 0.1% కూడా ఏమీ అర్థం అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చాను, చెప్పాను సార్ భగవద్గీత చాలాసార్లు చదివానని. కానీ ఏమనుకున్నాను అప్పుడు, ఇన్నిసార్లు భగవద్గీత చదివాను నేను, మోక్షం వచ్చేస్తుంది, ఆ కాన్సెప్ట్ ఉంది, ఇది భగవద్గీత చదివితే చాలు మోక్షం వచ్చేస్తుంది అని. అక్కడి నుంచి వచ్చాక చూపించాను, సార్ ఎన్నిసార్లు చదివా తెలుస్తున్నదమ్మా, పోస్ట్ మార్టం అయిన బుక్ తెలుస్తున్నది, ఒక్కొక్క పేజ్ వచ్చేసి అని. అప్పటి వరకు కూడా నాకు ఏం తెలియదు. ఆ తర్వాత 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 ఒక్కొక్కటి అర్థమైన తర్వాత అనిపించింది, ఇది భగవద్గీత ఎన్నిసార్లు చదివామని కాదు, ఎంత మనకు అర్థమైంది, అందులో కూడా ఎంత మనం ఆచరిస్తున్నాం అనేది గొప్పతనం. ఒక్క శ్లోకమైనా మనం ఆచరించాలి, అది చెప్పింది. అలాగే గంగా జల కణికా పీత, ఎన్ని వాటర్స్ తాగేసామో ఇప్పటి వరకు గంగ నీళ్ళు, కానీ దాన్ని అర్థం చేసుకున్నామా? అక్కడ ఆ గంగ ఒడ్డున పెద్ద పెద్ద ఋషులు మునులు అది తపస్సు చేసిన భూమి, అది తపోభూమి అంటారు. ఆ తపస్సు ఫలం అంతా అందులో ఉంది. అదే కాకుండా విష్ణు పాదాల నుంచి వచ్చి శివుడు శిరస్సు నుంచి వచ్చింది ఇక్కడ భూమి మీద ప్రవహించిన గంగాది. దాని పవిత్రతని అర్థం చేసుకొని అది ఒక్క చుక్క తాగితే అది మనకు ఫలం. కానీ ఏమీ తెలియకుండా బాటిల్ నీళ్ళు తాగేసాను, నా పాపాలన్నీ కడుక్కుపోయాయి, గంగలో ములిగితే నా పాపాలన్నీ కడుక్కుపోయాయి అంటే మాత్రం కాదు, పాపాలు కడిగేది కాదు అది. ఈ విధంగా ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. ఆ మురారిని ఒక్క క్షణం రోజుకి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. కానీ గంటలు కొడుతూ కూర్చొని శుక్లాంబరం విష్ణు అంటే మెకానికల్ పూజ చేస్తే మనకి ఏమీ ఎఫెక్ట్ రాదు. మనస్ఫూర్తిగా కొంచెం సేపైనా మనం కూర్చొని ఆ మురారిని తలుచుకుంటే ఆ యముడు దగ్గర రావడమే. అయితే దీనికి ఒక చిన్న కథ స్వామి చెప్పింది. ఒక బీద గ్రామంలో ఉండేవాడు. బీద బ్రాహ్మణుడు ఉండేవాడు, చాలా బీదతనం అన్నమాట అనిపించేవాడు. అయితే ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసేవాడు. తర్వాత చిన్న చిన్న సేవలు, మంచి పనులు చేసేవాడు, ఏవి చెడ్డ పనులు చేసేవాడు కాడు. అయితే ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసేవాడు. ఇంకా ఒకరోజు 9వ అధ్యాయం 22వ శ్లోకం దగ్గర వచ్చాడు. వచ్చి ఆ శ్లోకం చదివి చాలా ఆశ్చర్యపడ్డాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత మంచి మాట చెప్పాడు కృష్ణుడు. ఏ చింతలు లేకుండా త్రికరణ శుద్ధితో ఎవరైతే నన్నే తెలుస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమంని నేనే చూసుకుంటానని. అక్కడ చదివిన తర్వాత ఆయనకి కోపం వచ్చేసింది. కృష్ణుడు చెప్పాడు ఈ మాట, రోజు నేను పారాయణం చేస్తున్నాను, ప్రతిరోజు పారాయణం చేస్తున్నాను, నా దరిద్రం రోజు రోజుకి పెరుగుతున్నది, కానీ తరగటం లేదు అని కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి రెడ్ ఇంక్ పని తీసుకున్నాడు. ఆ శ్లోకాన్ని ఇలా 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 కట్ చేసేసాడు. కట్ చేసి పడేసాడు ఆ బుక్. భిక్షంకి వెళ్ళిపోయాడు. ఈలోగా అతను భిక్షంకి వెళ్ళాడు. ఈలోగా 2 అబ్బాయిలు వచ్చారు. వచ్చి బియ్యం, పప్పు, కూరలు అన్నీ కూడా తెచ్చి పెట్టారు. ఆ బ్రాహ్మణి వైఫ్ అన్నమాట వచ్చి, ఏంటి బాబు ఇవన్నీ తెచ్చారంటే, మీ ఆయన పంపించారు. మా ఆయన ఎక్కడ పంపిస్తారు, పంపించలేదంటే, లేదు మీ ఆయనే పంపించారు. నల్లగా ఉన్నాడు అబ్బాయి, నామాలు, ఆ నామం అంతా రక్తం కారుతున్నది, బ్లడ్ కారుతున్నది. ఎంత చెప్పినా సరే వినలేదు, వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాడు ఆయన వచ్చారు, బ్రాహ్మణుడు వచ్చాడు. ఏంటండి ఇలాగ నేను ఎక్కడ పంపిస్తాను, నేను ఎందుకు పంపిస్తాను? లేదు 2 అబ్బాయిలు వచ్చారు, ఇలా చెప్పారు, ఆ అబ్బాయికి రక్తం కూడా కారుతుందంటే గబగబా 9వ అధ్యాయం 22nd శ్లోకం చూస్తే అక్కడ అప్పుడు స్ట్రైక్ అయింది. అయ్యో, నేను పరమాత్మ చెప్పిన మాటకి ఎంత నమ్మలేదు.
పరమాత్ముడిని భగవంతుడినైనా నమ్మొద్దు, కానీ భగవంతుడు చెప్పే మాటకు నమ్మమని ఇక్కడ బాబా మరే చెప్పారనమాట. ఒకసారి భగవంతుడు ఏదైతే చెప్తాడో తనే బ్యాక్అవుట్ అవడు, మనిషి అవుతాడు కానీ భగవంతుడు. అయితే కొన్ని పరీక్షలు పెడతాడు, అప్పుడప్పుడు ఆ పరీక్ష తట్టుకోవాలి మనం. ఆ నమ్మకం ఉండాలి, నీకు నమ్మకం ఉందా లేదా అని చూస్తాడు. ఆ విధంగా ఏమోని అప్పుడు దండం పెట్టి ఆ కాళ్ళ మీద పడిపోతాడు. ఆ కృష్ణుడు ఫోటో దగ్గర పడిపోతాడు, క్షమించండి అని. ఏదైనా సరే మన నమ్మకం మీదే ఉంటుంది, అది నమ్మకాన్ని మాత్రం మనం వదలకూడదు. ఇంకా లాస్ట్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదశిరాద్భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదశిరాద్భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్ని శ్లోకాలు చెప్పాము, అన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? మనకు ఒక మంచి గురువు దొరుకుతుంది. గురువు లేకపోతే గురు బిన జ్ఞాన హోవే, ఎక్కడ కూడా గురువు లేకపోతే మనకి జ్ఞానం ఉండదు. ఎన్ని పుస్తకాలు ఎన్ని శాస్త్రాలు చదవండి కానీ జ్ఞానం రాదు. ఒక గురువుని పట్టుకోవాలి, గురువుకి శరణాగత అవ్వాలి. గురువు దొరకడమే కాదు, గురువుకి శరణాగత అవుతే కానీ మనకి ఏది జ్ఞానం రాదు. ఎందుకంటే ఆ గురువే చెప్తాడు. కబీర్దాస్ అంటారు కదా, గురు గోవింద దోనో ఖడే కాగే లాగు పాయ్ బలిహారు గురు ఆపనో గోవింద దియో బతాయ్. ఇద్దరు నుంచి ఉంటే ఎవరి పాదాలకి ముందు నమస్కరించాలి? ముందు గురువుకి. ఎందుకంటే గురువే చెప్తాడు దేవుడు ఎక్కడున్నాడు. అప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం, కాశీలోనో లేకపోతే రామేశ్వరంలోనో లేకపోతే మందిరాల్లోనో లేకపోతే మన ఇంట్లో గుడిలోనో అక్కడే. కానీ మన హృదయంలో ఉన్నాడని తెలుస్తున్నదా మనకి? మన హృదయంలో ఉన్నాడు. ఇందాక చెప్పారు ఆయన అడ్రస్ ఇదే. ఉయ్యాల్లో బిడ్డలు పెట్టుకొని ఊరల్లా వెతికిందని శాస్త్రం ఉంది కదా, అలాగే మనలోనే ఉంచుకొని మనం ఎక్కడెక్కడ ఎత్తుతున్నాం మనం. చూసారా? అది గురువు చెప్తాడు ఏ విధంగా మనకి భగవంతుడు ఏ విధంగా హృదయంలో మనం దర్శించగలము అనే ఉపాయం. మనసుని ఇంద్రియాలని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా మనం దర్శించుకోవాలి అని గురువు చెప్తాడు. అందుకు గురువుకి టోటల్ సరెండర్ అవుతేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. దీనికి ఒక కథ బాబా గారు చెప్పింది లాస్ట్. అయితే ఒక గురువు చాలామంది శిష్యులు, చాలా ఇలాగే అనమాట, చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన ప్రతిరోజు గీతాది బోధించేవాడు. గీతాది బోధించిన తర్వాత శిష్యుడికి సరవరి అయిపోయి వాళ్ళ చదువు పూర్తి అయిపోయింది. వాళ్ళందరికీ ఇళ్ళకి సాగనింపాడు అనమాట, పంపించాడు. ప్రతి ఒక్కరి చెవులోని ఒక్కొక్క మంత్రం చెప్పాడు, ఉపదేశం మంత్రం చెప్పి ఇంటి దగ్గర మీరు సిన్సియర్గా ఈ మంత్రాన్ని జపించుకోండి, మీకు మంచి బంగారు అని చెప్పి పంపించేశాడు. అందరూ వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత అంతమంది కాదు, నెమ్మది చెప్పబడిపోతారు. ఆ మంత్రాన్ని జపించను అందరు కాదు కదా, కొంతమంది సిన్సియర్ వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు అంతే వాళ్ళ లోక దీంట్లో పడిపోతారు. ఇంకా గురువుగారు ఆఖరి స్టేజ్ వచ్చేసింది, నా లాస్ట్ స్టేజ్ వచ్చింది, నా శిష్యుడిని చూడాలి అని పిలుస్తారు. అప్పుడు శిష్యులందరూ వస్తారు, అందరు శిష్యులు వస్తారు. ఒక శిష్యుడు రావడానికి చాలా దూరం, పాపం మధ్యన నది క్రాస్ చేసుకొని రావాలి. ఇంతట్లోనే నది పొంగిందనమాట. ఇంత పాపం అలాగే గురువు చెప్పిన మంత్రాన్ని స్మరిస్తూ గురువు మీద నమ్మకం, గురువు ఇచ్చిన మంత్రం మీద నమ్మకంతోనే స్మరిస్తూ దాటుకొని వచ్చేసాడు. అయితే గురువు ఆశ్చర్యపడి, అయ్యో నీ ఏరియాలో నీ ఇలాగా నది పొంగి నువ్వు ఎలాగొచ్చావు? గురుగారు మీరు ఇచ్చిన మంత్రం ఉంది కదా, మీరు ఇచ్చిన మంత్రాన్ని నేను జపిస్తూ వచ్చేసాను, నాకేం తెలియలేదు అని. అప్పుడు వేరే శిష్యులు, అమ్మో గురువుగారు ఎంత పార్షియలు,
చాలా పారిషాటి చేస్తున్నారు, చాలా పెద్ద మంత్రం ఎందుకు ఇచ్చాడు, మాకేదో చిన్న చిన్న మంత్రాలు ఇచ్చాడు, అందుకే ఈయన ఇంత పెద్ద ఇది దాటి వచ్చేసాడు అని అంటే గురువుగారికి తెలిసిపోయింది. గురువుగారికి తెలిసిపోయి, నాయన నీకు నేను ఏ మంత్రం చెప్పానో అదొక్కసారి వీళ్ళందరికీ వినిపించండి. ఆ మంత్రం వీళ్ళందరికీ చెప్పాడు. చెప్తే సేమ్ అదే మంత్రం. అయితే గురువు చెప్పిన మంత్రం, గురువు చెప్పిన మాట గురువుకి వాల్యూ అవుతుందో ఆ గురువు మీద నమ్మకం, గురువు ఇచ్చిన మంత్రం మీద నమ్మకంతో ఆయన దాటాడు. అంతమందికి గురువులు ఒకేలా చెప్తారు, కానీ అందులో కొంతమంది శిష్యులు గురువు మీద నమ్మకంతో, ఆయన మాటల మీద నమ్మకంతో పైకి వస్తారు, కొంతమంది అక్కడికక్కడే ఉండిపోతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గాయత్రమ్మ గారికి కోటి కోటి ధన్యవాదాలు. గురువు గారు మాతాజీ ఇద్దరు చాలా చక్కగా చెప్పారు. నాకు ఆ పద్యాలన్నీ రావు, చెబుతున్నారు కదా సత్సంగమే నిజంగా ఇలాంటి ఏమీ రావు. కృష్ణ అనవచ్చు, నేర్చుకుంటే వచ్చేవేమో, ఎందుకు కృష్ణ అంటే సరిపోతుంది మనకి ప్రేమగా అనుకున్నానేమో. మరి నేర్చుకోవడానికి చాలా పొద్దుపొర చాలా టైం పడుతుంది, ఆయన్ని ప్రేమిస్తే టైం ఉండదు. అది ఎరుక, ప్రజ్ఞ అంటే ఎరుక. ఎరుకగా భగవంతుడు మనలో ఉన్నాడు కదా అమ్మ, ఎరుకగా ప్రకాశిస్తున్నాడు ఆయన సకల జీవుల్లో కూడా. అది ఎరుకంటే ఎలా ఉంటుంది, మనకేమి తెలియదు కదా ఎలా ఉంటుంది కృష్ణ ఎరుకంటే. ఆయన ఏం చెప్తాడు మనకి, ఆ యొక్క ఇదిని మనం గమనిస్తే తెలుస్తుంది. నేను కుంభమేళాకి అలహాబాద్ వెళ్ళాను ఎప్పుడు, ఈ వరకు ఎప్పుడు వెళ్తాను, ప్రతి కుంభమేళాకి అలహాబాదు హరిద్వార్ పడి 2 వెళ్తాను. అందరూ మధ్యలో 3 నదులు కలయిక ఉన్న చోట స్నానం చేద్దామమ్మా అన్నారు. పడవలు కట్టించుకుని వెళ్ళాము 3 నదులు కలయిక చోటకి. పక్షులకి ఒక ఆయన కార్పోస్ అమ్ముతున్నాడు. తెల్లటి పక్షులు చాలా ఉన్నాయి అక్కడ. ఆ కార్పోస్ కొమ్మలకి అవి గంగ మీద వేస్తుంటే వచ్చి వెంటనే అవి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. సరే మనం కూడా వెళ్దామని మేము కూడా కొని, నేను పడవ పక్కనే వేశానమ్మ. పక్కనే నీటిలో పడవ కదులుతుంది, అవి కదులుతున్నాయి, కానీ దగ్గరగానే వేశాను, దూరంగా వేయకుండా ఇలాగా. అవి ఒక్కసారిగా కొమ్ముల కోసం ఇలా వచ్చేసరికి వెంటనే అందులో ముందున్న పక్షి రెక్కలతో వెనక్కి కొట్టేసింది. నేను పడవ పక్కనే వేశాను. అవి వాళ్ళు మనల్ని టచ్ చేస్తారు, వాళ్ళు మనకి ప్రమాదం అవి తీసుకుంటే అని చెప్పి ఆ పక్షి మిగతా పక్షులు అన్నింటినీ రెక్కలతో వెనక్కి కొట్టేసిందమ్మ. వెనక్కి వెళ్ళిపోయి ఆ కార్పస్కి రాలేదు, ఇలా విసిరిన చోటకు వచ్చాయి. నేను పడవ పక్కనే వేస్తే అవి రాకుండా ఒక పక్షి అంటే ఒక గురువు, ఆ పక్షులకి గురువు హెచ్చరించింది దగ్గరగా ఉన్నాయి వెళ్ళొద్దు అని. ఓ ఎరుకంటే ఇదేమో భగవంతుడు ఎరుకంటే. సో ఎరుకుగా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన హెచ్చరించింది ఒక పక్షి, ఆ కొమ్ములు తీసుకోకుండా ఇలా రెక్కలతో వెనక్కి కొట్టేసిందమ్మా. నేను వారిన ప్యాకెట్ ఇలాగే ఇస్తున్నాను, పడవ వారిన దగ్గరికి ఇలా వచ్చినాయి, ఒక పక్షి ఇలా వెనక్కి కొట్టింది. ఆ గురువు మాట అవన్నీ విన్నాయి, అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఓ ఎరుకంటే ఇదే భగవంతుడు ఎరుకుగా ప్రతి జీవులోని ప్రకాశిస్తున్నాడు. ఇది ప్రమాదం అని హెచ్చరిక చేసింది తను అమ్మ. అక్కడ ఏమీ వాయిస్ లేదు, తన నడక ద్వారా హెచ్చరిక చేసింది. ఎరుకంటే ఇదే జీవుల్లో ఎరుకు. నా బిడ్డని తెలుసుకుంటున్నాయి కదా, మాటలు రాకపోయినా, పక్షి అయినా సరే, జంతువులైనా సరే, ఏదైనా సరే, అందుకు ఏమీ తెలియదు, కానీ ఇది నా బిడ్డని ఎలా తెలుసుకోగలుగుతుంది? ఆ ఎరికే భగవంతుడు. మనం చెప్తాం జన్మలు ఇచ్చాం కాబట్టి నా పిల్లలు అంటాం, అవి చెప్పలేకపోతున్నాయి, కానీ తెలుసుకుంటున్నాయి అవి కూడా. అవి నా గర్భం నుంచి బయటకు వచ్చినాయి అని. ఆ ఎరికే భగవంతుడమ్మ. కర్మానుసారం ఆ దేహాలు వాటికి వచ్చాయి అమ్మ, కానీ ఆగిలి నా బిడ్డ అని వాటికి ఆహారం తింటాయో అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాయి అవన్నీ చిన్న పాపాయికి. ఆ ఎరుకుగా భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు కాబట్టి అమ్మ, అది తన డ్యూటీ తను చేసుకుంటున్నాయి. తెలిసినా తెలిసిపోయినా నేనే జన్మనిచ్చానని తెలుసా వాటికి, కానీ ఏదో ఒక బంధం నాది అని అనుకుంటున్నాయి అవి. అనుకోవటమే భగవంతుడమ్మ. సకల జీవులలో ఎరుకుగా ప్రకాశిస్తున్నాడు ఆయన. అందరిలో ఉన్నవాడు, అందరిలో వెలుగడేవాడు, అతడే నేను, అతడే నేను. అందరిలో ఉన్నవాడు, అందరిలో వెలుగడేవాడు, అతడే నేను,
అతడే నేను మనసు నేనుగా భావించితిని మనసు నేనుగా భావించితిని అసత్యమును సత్యముగా భావించితిని మనసు నేనుగా భావించితిని అసత్యమును సత్యముగా భావించితిని సత్యమతడే జ్ఞానమతడే సత్యమతడే జ్ఞానమతడే అనంతుడు అతడే అతడే నేను అతడే నేను కొండ మీద గోవిందుడతడే కొండ మీద గోవిందుడతడే కైలాస పర్వత నివాసి అతడే కొండ మీద గోవిందుడతడే కైలాస పర్వత నివాసి అతడే అతడే నేను అతడే నేను సర్వ ప్రాణులలో జీవం అతడే సర్వ ప్రాణులలో జీవం అతడే జీవకోటిలో ఎరుక అతడే సర్వ ప్రాణులలో జీవం అతడే జీవకోటిలో ఎరుక అతడే అతడే నేను అతడే నేను అతడే నేను అతడే నేను. ఈ పాట ఎంత అద్భుతం చెప్పింది. ఉపనిషత్తుల సారాంశం అంతా ఈ 2 ముక్కల్లోనే ఉంటుందమ్మా. అతడే నేను, జీవులలో జీవం అతడే, జీవకోటిలో ఎరుక అతడే అని ఇంక అన్ని అది నేనుగా నా దగ్గర ప్రకాశించేది ఏదైతే నేను వింటున్నానో అది నేనుగా ఉన్నాను. అందరిలో ఉన్నదే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదే అందరిలోనే ఉంది. మనసు నేను కాదనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనసు నేను కాదు, నేను ఒక ఆత్మస్వరూపిని నేనని ఎప్పుడైతే ఆ యొక్క స్థితిలోకి మనం వెళతామో అమ్మ, అప్పుడు అంత అర్థమవుతుంది తండ్రి. అంతవరకు ఆయన్ని మనం ప్రేమించాల్సిందే. ఎవరైనా సరే ప్రేమించాల్సిందే. నేను పిల్లికి పాలు పోసేదాన్ని మా పాతింటి దగ్గర. అదైతే మీ అందరికీ ఆ హాల్ పెద్దగా సరిపోనండి. మా అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చేసింది మమ్మల్ని. ఆ ఇంట్లో అయితే ఇంకెంతమంది వచ్చినా పట్టేది బాగా. ఇక్కడికి వచ్చే పాపం మీ అందరికి కూడా కూర్చోడానికి అది ఇబ్బందిగా కూడా ఉంది. అది కొంచెం దాకా నుంచి ఆలోచన వస్తుంది నా మా ఇంటికి, అయ్యో పాపం ఇబ్బంది పడి కూర్చోబెట్టాను అని. అందరిలో వెలుగొందడి వాడు అతడే, అదే నేనుగా ఉన్నాను. అలాగే మనసు నేను అనుకున్నాను, అసత్యాన్ని సత్యంగా భావించాను. నేను గాయత్రమ్మని అనుకున్నంతసేపు నేను అసత్యంలో ఉన్నట్టే. మనసు నేనుగా భావించాను, అసత్యమును సత్యంగా భావించాను. సత్యమతడే, జ్ఞానమతడే, అనంతుడు అతడే. ఏదైతే జ్ఞానం ఉందో అది భగవంతుడే, అది నేనుగా ప్రకాశిస్తున్నాను. అంటే ప్రకాశం మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించామో అమ్మ, మనలో ఉన్నది ఆ సత్య వస్తువు ఒకటే కదా తల్లి. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ దేహం నడుస్తుంది. ఇప్పుడు నేను దీన్ని కట్టేస్తానండి, దీన్ని నేను పలికించగలనా చెప్పండి. దీన్ని అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇది పలుకుతుందంటారా? దీని పవర్ అంతా ఏంటంటారు? కరెంట్. అలాగే మన జీవనయాత్ర కూడా అంతే. ఆత్మగా ఆయన ఇక్కడ ఉన్నంతసేపు ఈ దేహం కదులుతుంది. ఎప్పుడైతే ఈ దేహంలో ఆయనతో మన రుణం తీరిపోయింది, ఈ దేహాన్ని వదిలేస్తాడు ఆయన. కానీ నువ్వు శాశ్వతమై ఎప్పుడు ఆయన తోడుగానే ఉన్నాడు నీకు. మనం ఎప్పుడూ శాశ్వతమే, మనకి మరణం లేదు, దేహాలకే. నిరతము నిన్నే ధ్యానించుచుంటిని, లోపల వెలుపల నిండి ఉన్నావని, తెర మీద కదిలే బొమ్మలమని, ఆధార పురుషుడవు నీవేనని. నిరతము నిన్నే ధ్యానించుచుంటిని, లోపల వెలుపల నిండి ఉన్నావని,
పురుషుడవు నీవేనని, నీకు నాకు దూరం ఈ మాయ మనసేనని, తెర మీద కదిలే బొమ్మలమణి, తెర మీద కదిలే బొమ్మలమణి, ఆధార పురుషుడవు నీవేనని, జగన్నాటక సూత్రధారి నాటకాలాడిస్తున్నావు, జగన్నాటక సూత్రధారి నాటకాలాడిస్తున్నావు, తెర మీద కదిలే బొమ్మలమని, ఆధార పురుషుడవు నీవేనని. మనం తెర మీద బొమ్మ లాంటి వాళ్ళం. చూడండి, యశోదమ్మ సర్వ సృష్టికి అధికారి అయిన వాడు యశోదమ్మ పుత్రుడిగా పెరుగుతున్నాడు. అక్కడ ఆవిడికి అన్ని లీలలు చూపిస్తున్నాడు, కానీ మళ్ళీ మాయలో పడేస్తున్నాడు. లీలలు చూపెట్టినవాడు ఆయనే, మాయలో పడేసినవాడు ఆయనే. ఆయన నోటిలో సర్వ సృష్టిని చూపెట్టాడు యశోదమ్మకి, మరుక్షణం మాయలో పడేశాడు. మనకి సత్సంగాల్లో భగవంతుడు ఒక్కడే యథార్థం అని తెలుస్తుంది, మన దగ్గర ఉన్నది ఆయననే తెలుస్తుంది, మళ్ళీ మాయలో పడిపోతుంది. తెలుసుకున్నప్పుడు ఆధారంగా భగవంతుడే ఉన్నాడు, నువ్వు మాయలో పడినప్పుడు కూడా ఆధారంగా భగవంతుడే ఉన్నాడు. అమ్మా, మనం చిన్ని కృష్ణుడిని పెంచిన యశోదమ్మలా ఉందామా, గీతా జ్ఞానిలా ఉందామా అనే ఆలోచన మనమే చేసుకోవాలి. మనమే తెలుసుకోవాలి. అతడే గురువు, అతడే గోవిందుడు, అది ఏ పరబ్రహ్మము, అతడే గురువు, అతడే గోవిందుడు, అది ఏ పరబ్రహ్మము, తనను చేరేందుకు మార్గములు చూపినాడు, తనను చేరేందుకు మార్గములు చూపినాడు, ఏ మార్గమున ప్రయాణించిన తనను చేరదవన్నాడు, ఏ మార్గమున ప్రయాణించిన తనను చేరదవన్నాడు, చిత్తశుద్ధితో ప్రయాణం చేయమన్నాడు, అతడే గురువు, అతడే గోవిందుడు, అది ఏ పరబ్రహ్మము. చూడండి, ఈ పాట 2 ముక్కలే, కానీ ఎంతో చెప్పాడు ఆయన. గురువు నేనే, గోవిందుడిని నేనే, నీలో ఉన్నది నేనే, అంటే సచ్చిదానంద పరబ్రహ్మం ఒక్కడే గురువు అని. అమ్మా, ఇంతమంది గురువులు చెప్పేది నీలో ఉన్నవాడి కోసమే. అర్థమైందామమ్మా? గురువు మాటలు వినండి, ప్రేమించండి అందరినీ. అర్థమైందా తల్లి? ఇక్కడ ఉన్నవాడిని ప్రేమించండి. ఇది ఎలా ఆఫ్ చేస్తే ఎలా అయితే దీనికి సౌండ్ రావడం లేదు, ఆ పరమాత్మ ఈ దేహాన్ని దిగితే ఇది శవంగా మారిపోతుంది కదా అమ్మ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఇక్కడ ఉన్నవాడిని ప్రేమించాలి. ప్రతి గడియ నీకు ఆధారమై ఉన్నవాడు. ఇంకొకరిని ప్రేమించడం ఏంటమ్మా? వీడిని ప్రేమించగా మతి గతి పది అన్నీ భగవంతుడే, మిగతా అన్నీ రాలిపోయే బంధాలే. డ్యూటీ చేయండి, సంసారంలో ఉండి డ్యూటీ చేయండి, భగవంతుడికి అంకితం ఇవ్వండి, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. లేదా ఇంకో సంసారం మీకు రెడీగా ఉంటుంది, దేహం వదలగా ఇంకో సంసారం, తాగిపోతాడే వస్తాడో, కొట్టే అత్తగారే వస్తుందో, లేదా నువ్వే వాళ్ళని విసిగిస్తావో. నీ జీవనయాత్ర ఎలా ఉంటుందంటే నీ నడకను బట్టే వస్తుంది అదంతా కూడా. ఎవరో ఇచ్చింది కాదు నీ జీవనయాత్రలో సుఖ దుఃఖాలు, నువ్వు తెచ్చుకున్నవే అవన్నీ కూడా. ప్రతి గడియ నడక నీ జీవనయాత్రలో నువ్వు తెచ్చుకున్నదే. నీ మొగుడు కొట్టినా నువ్వు తెచ్చుకున్నదే, డబ్బు లేకపోయినా నువ్వు తెచ్చుకున్నదే, ఇల్లు లేకపోయినా నువ్వు తెచ్చుకునే కర్మలే ఇవన్నీ కూడా. కర్మానుసారమే జన్మ. ఈ జన్మ లేకుండా జన్మరాహిత్యానికి ఎలా చేరాలంటే ఆయన వైపు చూడండి, మీ వైపు మీరు చూసుకోండి. తోడు నీడ అన్నీ భగవంతుడే, నీలో ఉన్నవాడే ఇదంతా. ఇంత గొప్పవాడు ఇంకెవరితో పోలుస్తామమ్మా? చెప్పే గురువు గొప్పవాడే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నవాడికి ఎవరితో పోలుస్తామమ్మా?
ఎవరితో పోలిస్తాం? ప్రతి గడియ నీకు జీవితం ఇస్తున్నాడే ఆయన. మరి అలాంటి తండ్రిని ఎన్నో జన్మలకు దూరం చేసుకుంటే అలా తల్లి? కొన్ని జన్మలకు దూరంగా ఉన్నాం మన ఆలోచనలో, నేను నాది అనుకుంటూ కొన్ని జన్మల దూరం వెళ్ళిపోయాం మనం. మళ్ళీ ఈ దేహం వస్తుందో లేదో, సరైన నడక ఉందో లేదో మనకి. ఇవన్నీ సత్యాలమ్మా, పరమ సత్యాలు ఇవన్నీ కూడా. ఈ సత్యమైన మాత్రమే మింగండి, లేకపోతే మన జీవితాలు విషయంగా మారిపోతాయి. మనందరం ప్రతిరోజు సుఖంగానే ఉన్నామంటారా? అనారోగ్యం బాధిస్తుంది, డబ్బులు లేకపోతే బాధిస్తుంది, పిల్లలు సరిగ్గా లేకపోతే బాధిస్తుంది, భర్త సరిగ్గా లేకపోతే బాధిస్తుంది. వీటి కోసం వచ్చావా అమ్మ? ఈ బాధల నుంచి నువ్వు తట్టుకోలేక ఎక్కడికి పరిగెడుతున్నావు? ఒక ఆశ్రమం దగ్గరికైనా వెళతావు, లేదా మహాత్ముడి దగ్గరికైనా వెళతావు. ఇంకో చోట ఒక స్నేహితుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? ఈ బాధల నుంచి మనం బయటపడాలంటే ఒక గుడికన్నా వెళతాం, ఒక ఆశ్రమానికన్నా వెళతాం. అప్పుడు గుర్తుకొస్తున్నాడు నీకు భగవంతుడు. అంతవరకు గుర్తుకు రావడం లేదు ఆయన భగవంతుడు. నాకైతే ఇంకా నాకు మరొకటి అనిపించదమ్మా. నాకు ఎవరో కనిపించడు, ఆయన ఒక్కడే ఉన్నాడు అంతే. అంతే నాకు ఆధారం అంతే. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. డ్యూటీ చేస్తాను నేను. నాకు మా వారికి ఏది ఇష్టం అది చేయించి పెట్టిస్తాను, పిల్లలకి ఏది ఇష్టం అది పంపిస్తుంటాను, అన్నీ చేస్తాను. కానీ నా మనసుని ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే దీనికి కదలికి ఇచ్చినవాడు ఆయనమ్మ. కదలిక లేకపోతే నీకు సంసారం ఉందా? మరి ఎవరికి ప్రార్థించాలి? ఎదురుగా ఉన్నావనుకున్నాను, ఎదలోనే ఉన్నావని, ఈ దేహమనే రథములకు సారథి నీవేనని, నీవు దిగక మునుపే నిన్ను చేరాలని. ఆయన దిగిపోతే ఇది శవంగా మారిపోతుంది. ఎదురుగా ఉన్నావనుకుని తిరిగాను అంతా కూడా, కానీ ఈ ఎదలోనే ఉన్నావని, ఈ దేహం అనే రథానికి సారథి నువ్వు తండ్రి. మరి ఆయనే కదా అమ్మ దేహాన్ని నడిపిస్తున్నాడంటే సారథిగా ఆయన ఉన్నాడు. ఆయన దిగక ముందే నిన్ను చేరిపోవాలి. కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు రథాన్ని దిగిపోతే అర్జునుడు ఉన్నాడంటారా? ఒక గడి ఉన్నాడంటారా అతను? అలాగే ఇది కూడా అమ్మ, ఈ దేహం అనే రథానికి సారథిగా నువ్వు ఉన్నావు కృష్ణ. నువ్వు దిగక ముందే నేను నిన్ను చేరిపోవాలి. ఏమో ఏ గడి తుది గడి అవుతుందో నాకు తెలియదు కదా, కానీ ఈ గడిలో నేను సజీవంగానే ఉన్నాను కదా. ఈ టైంని ఆయన గొప్పతనాన్ని తలపోసుకో. నీ గొప్పతనం అంతా కూడా అతడే. నువ్వు ఏ ఖ్యాతి సంపాదించుకున్నా ఆయన ఆధారంగా ఉన్నాడు సుమండి. నీ నీడలోనే ఉన్నాను, ఆ నీడ చదరక మునుపే నిన్ను చేరాలని, జీవులలో కదలిక నీవై, ఆ కదలిక ఆగక మునుపే నిన్ను చేరాలని. కదలిక ఏ గడి ఆగిపోతుందో మనకి తెలియదు. ఏమో ఈ కదలికగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ మనసుని ఆయనకి అంకితం చేయాల్సిందే, మనసు లేకుండా చేయాల్సిందే. నీ బాడీలో గొప్పతనం అంతా భగవంతుడే. నేను దాటితే నేను చేస్తున్నాను, ఇది నాది అనుకున్నంతసేపు ఆయన మనకి దొరకడు తల్లి. నాది ఏది, నేను ఏది అనుకున్నప్పుడే నీకు ఆన్సర్ దొరుకుతుంది. జీవులలో కదలిక ఆయనే. నీ నీడ పడేది ఆయన ఉండబట్టే నీడ పడుతుంది, లేకపోతే ఈ బాడీ భూమి మీద పడిపోతుంది, ఇది శవంగా మారిపోతుంది. ఎక్కడైనా మన గొప్పతనం ఉందంటారా ఇది ఇందులోని? బయటికి వెళ్ళిపోయిన జీవాత్మగా నువ్వు మళ్ళీ నీ బాడీలో దూరగలవా? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇదంతా భగవంతుడే. మతి గతి పతి అన్ని భగవంతుడే. నిన్ను నడిపేవాడు ఆయన అంతటా ఉన్నాడు. నీ గురు రూపంలోనే అతడే ఉన్నాడు. నువ్వు ఏ రూపాన్ని నువ్వు ప్రేమించినా అందులో ఉన్నది ఆ అనంతమైన శక్తి. ఎలా ఉంటుంది ఆ శక్తి అనేదంటే నా పాటల రూపంలో ఉంది ఆ శక్తి. నేను అనుకుంటే ఒక్క పదాన్ని వదలలేను. నేను గాయత్రమ్మ పాడుతుంది అనుకుంటే ఒక్క పదాన్ని నేను వదలలేను, ఒక్క మాట చెప్పలేను. ఏమి పుస్తకం చదవకుండా ఇవి అలా వస్తున్నాయి కృష్ణ, అదే కృష్ణ. దానికి ఆన్సర్ లేదు, నేను చెప్పలేను అంతే.
అది భగవంతుడు అంటే. ఒళ్ళు పులకరించి పోదా అమ్మ. ఒక నగ కొనిస్తే నీ భర్త గంతులేస్తావే, చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపిస్తావే, ప్రాణం లేకపోతే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అది కదా అండి. మరి ఆ ప్రాణాన్ని మనం దర్శించాలి కదా తల్లి. అదే నా స్వరూపం అని తెలుసుకోవాలి కదా మనం. సర్వులయందు నీవున్నావని నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. సర్వులయందు నీవున్నావని నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. దిక్కులెక్కడివయ్యా, ఉన్న దిక్కు నీ ఒక్కడివే కదయ్యా, నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. దిక్కులెక్కడివయ్యా, ఉన్న దిక్కు నీ ఒక్కడివే కదయ్యా, నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. నామతి నీవయ్యా, నాగతి నీవయ్యా, నాపతి నీవయ్యా, నాగతి నీవయ్యా, నామతి నీవయ్యా, నాపతి నీవయ్యా, నిన్ను ప్రేమించడమే నా ధ్యానమని. ఈ జన్మ వచ్చింది భగవంతుడిని ధ్యానించడం కోసమే వచ్చింది. నేను చెప్పడం లేదు, శాస్త్రం అంతా కూడా ఇదే చెప్తోంది. మనమేం చేస్తున్నామమ్మా, ఈ సంసారం కోసమే వచ్చాము మనం. ఇది నేను ఇది నాది అని అమ్మ ఆయన్ని ధ్యానించడం మానేసి, ధ్యానించడం అంటే సైలెన్స్గా ఉండడమే తల్లి. ఏ ఆలోచన లేని స్థితే పరమాత్మ యొక్క ఉన్నత స్థితి అది అమ్మ. అది మానేసేసి అమ్మ ఇందులో ఏదైనా నష్టం వస్తే దీన్ని పూడించు కృష్ణ, లేదా ఏదో బాధ వస్తే దీని నుంచి బయటపడే కృష్ణ, ఇలాగే అడుగుతున్నావు. కానీ ఈ జన్మ వచ్చింది నిన్ను ధ్యానించడం కోసం వచ్చింది. ఇదంతా నా కర్మఫలం అని తెలుసుకోవాలి తల్లి. సంసారంలో డ్యూటీ అంతా కూడా మనం నడిచి తెచ్చుకున్నది. జన్మ వచ్చింది భగవంతుడిని తెలుసుకోవడం కోసం. మిగతా అన్నీ తెలుసుకోలేవు కదా అమ్మ. కానీ వాటికి కూడా ఆయన నష్టపరచడంలే. చూడండి, ఆ దేహాలను కూడా ప్రేమిస్తున్నాడు. ఆ దేహాల్లోని ఆత్మగా ఉన్నాడు ఆయన. ఏ టైంకి దానికి ఏ తిండి అవసరమో దాన్ని సృష్టి చేసి జీవుల దేహాలను వదిలాడు ఆయన. ఎన్ని గొప్ప పనులు చేశాడమ్మా ఆయన. భగవంతుడు అంటే ఆయన వదిలేసేసి తిని నిద్రపోయి మనది జీవితాలే అమ్మ. నాకు ఒకసారి చూపెట్టాడు ఆయన. బురదలో పందిని చూపెట్టి నువ్వు ఇలా జీవనయాత్ర చేయకు, నువ్వు సంసారమే యథార్థం అనుకుంటే నీకు దానికి తేడా లేదని చెప్పాడు ఆయన. పందికి తెలియదు, జంతువులకి తెలియదు భగవంతుడు సృష్టి చేశాడు, నేను ఆయన కోసం వచ్చానని. నువ్వు ఏ జన్మ అయితే భగవంతుని తెలుసుకోవడం కోసం వచ్చిందో అది కూడా సంసారమే యథార్థం అనుకుని జంతు ప్రేమలో దిగితే నీకు పందికి తేడా లేదని స్వయంగా చెప్పాడమ్మ శ్రీకృష్ణుడు నాకు. ఈ జన్మ ఒక్కటే భగవంతుడిని తెలుసుకోగలుగుతుంది. మరి అలాంటిటప్పుడు మనం పందులమా మానవులమా భగవంతుడిని తెలుసుకోవడం కోసం వచ్చిందా ఈ జన్మ? మనమే నిర్ణయించుకోవాలంతే అమ్మ. మనమే నిర్ణయించుకోవాలి, మనమే మారాలి అంతే. ఎవరి గురువులు కానీ భగవంతుడు కానీ నిన్ను చూస్తారు, చెప్తారు ఈ రకంగా నడవండి అని. అంతేకాని నీ నడకని వాళ్ళు మార్చదు, నువ్వే మార్చుకోవాలి వాళ్ళ బోధ ద్వారా. అర్థమైందా తల్లి? మనమే మార్చుకోవాలి. మా గురువు చూపబడిందంటే మాకు మోక్షం వచ్చేస్తుంది. ఎన్ని అబద్ధపు పోతలు ఎన్ని ఊరికెందుకు ఇస్తాడమ్మా ఆయన? అర్జునుడికి ఇచ్చాడు ఆయన. ఆయన అడుగుతున్నాడు, అర్జునుడు సాక్షాత్ పరమాత్మ అయినా అర్జునుడి అంటే ఇష్టమైన గీత బోధించానని చెప్తున్నాడు. ఆయనకి సహాయకారిగా ఉన్నాడు. మోక్షం ఇచ్చేసరికి నీ నడక ఆధారం పొమ్మన్నాడు ఆయన. ఏమో అంతటి ఇష్టడైన వాడికే మోక్షం ఇవ్వలేదు, నువ్వు ఏమీ నడవకుండా నీ గురువు ఇచ్చేస్తాడా నీకు మోక్షం? ఆ గురువులు పరువు తీసేస్తున్నారు ఈ జనాలు. ఏంటో ఇచ్చేది మిఠాయి పొట్లనా ఇచ్చేదే? నీ నడక ద్వారా తెచ్చుకునేదే ఆత్మజ్ఞానం. గురు బోధలు వినండి, అది జీవితంలో మార్పు తెచ్చుకోండి. అర్థమవుతుందా తల్లి? ఏమో మనం ఇప్పుడు మన జీవనయాత్ర ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. భగవంతుడు మన అందరినీ మోస్తున్నాడమ్మా. మోసేవాడిని గౌరవించుకోవద్దు. ఏదో ఒక అరగంట నేను ఆయన గొప్పతనాన్ని తలపోసుకుంటానని పుస్తకం చదివితే వచ్చేస్తుందా? మన నడక ద్వారా ఎంతోమందికి ఆనందాన్ని ఇవ్వాలి. అది భగవద్గీత అర్థం. అర్థమైందా తల్లి? మన నడక ద్వారా ఎంతోమందికి ఆనందాన్ని ఇవ్వాలి. సబ్జెక్ట్ అర్థం అటువంటి ఇది
నీకు భగవంతుడు ఎంత అంత ఇస్తే నలుగురికి పంచిపెట్టు. ఇది భగవద్గీత అర్థం అవడం అంటే, ఇది భగవంతుడికి చేరాలి అనుకుంటే నీకు లేదా ఇతరులు పెడితే తిను. ఇది భగవద్గీత అర్థం. ఏమో జీవనయాత్రే భగవద్గీత అర్థం. మార్పు తెచ్చుకుని త్యాగంగా ప్రేమగా ఉండండి. మనకి లేకపోతే ఇతరులు పెడితే తినండి. భగవంతుడి ఇస్తే ఏమో నలుగురికి పెట్టండి. అర్థమైందా తల్లి? మనకి భగవంతుడు కావాలి. మనకి ఎప్పుడు శాంతియాత్రగా మన జీవనయాత్ర ఉండాలి. సైలెన్స్లో మనం ఉండిపోవాలి. సైలెన్సే భగవంతుడి యొక్క చిరునామా. అది నీ హృదయక్షేత్రంలో కూర్చున్నాడు ఆయన. ఆయన వైపు చూస్తే నీ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఆయన గొప్పతనాన్ని తలపోస్తే నీ ఆలోచనలన్నీ కుట్టుకుపోతాయి. ఉన్నది ఆ పరమ సత్యమే కదా అమ్మ. జై శ్రీకృష్ణ. 3 times ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం అండి. పాపం ఈ వయసు మమ్మల్ని